ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ది సినిమా రిలీజ్ పై హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఏప్రిల్ 30న రిలీజ్ అంటున్నారు. అదే టైంకి ఐపీఎల్ కూడా రాబోతుంది కాబట్టి పెద్ది సినిమాపై ఐపీఎల్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ 30వ తారీఖునే రిలీజ్ అయితే ఎలా ఉంటుంది, ఒకవేళ రిలీజ్ అవ్వకోకుండా మిగతా డేట్ కి షిఫ్ట్ అయితే ఎలా ఉండబోతుంది, మన సీనియర్ జర్నలిస్ట్ అన్వర్ గారితో మాట్లాడదాం. అన్వర్ గారు, పెద్ది సినిమా రాబోతుంది, దానికోసం ఎంతో ఎదురు చూస్తున్నారు ఇండస్ట్రీ కానీ ప్రేక్షకులు కానీ. ఐపీఎల్ కూడా అదే టైంకి రాబోతుంది, ఎలా ఉండబోతుంది? అంటే ఐపీఎల్ ముందే, అంటే మార్చి 28 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఐపీఎల్ అన్నది ఒక రకంగా అలవాటు చేస్తారు జనానికి, ముఖ్యంగా యూత్కి ఐపీఎల్ అన్నది అలవాటు చేస్తారు. ఎప్పుడైతే సమ్మర్ వచ్చిందో అందరు కనెక్ట్ అయిపోతున్నారు, ఐపీఎల్ వస్తుంది మనం అంతా రెడీగా ఉండాలి అన్నట్టు చూస్తున్నారు. చాలా కాలం నుంచి ఐపీఎల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద ఉంది. అటు బాలీవుడ్ కానివ్వండి, తమిళ సినిమా కానివ్వండి, మన సినిమా కానివ్వండి, ఐపీఎల్ వల్ల సమ్మర్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇదివరకు సమ్మర్ అనగానే కొత్త సినిమాలు వచ్చేవి, అందులో పెద్ద సినిమాలు ఉండేవి. మనం సంక్రాంతి తర్వాత మంచి సీజన్ ఏదంటే ఖచ్చితంగా సమ్మర్ అనుకునేవాళ్ళు. సమ్మర్లో పెద్ద సినిమాలు పోటీకి రెడీగా ఉండేవి. కానీ చాలా కాలంగా ఐపీఎల్ డామినేట్ చేస్తూ వచ్చింది. సో ఈసారి కూడా ఐపీఎల్ ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పేసి అందరూ చాలా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ది సినిమా గురించి చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇండస్ట్రీ మొత్తం కూడా. పెద్ది సినిమా ఎప్పుడు వచ్చినా ఒక బ్లాస్ట్ అవుద్దని చెప్పేసి ఆశలు పెట్టుకున్నారు. నిజంగా అలాంటి సినిమా ఒక పెద్ద హిట్ అవ్వడం అనేది ఇండస్ట్రీకి ఈ టైంలో చాలా అవసరం కూడా. సో పెద్ది వచ్చి పెద్ద బ్లాస్ట్ అయితే మొత్తం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉంటారు. సో అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రధానమైన సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే అదే టైంలో ఐపీఎల్ పీక్లో వెళ్ళిపోతుంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుద్ది. ఏప్రిల్ 30 అంటే 4 రోజులు ఉంది. 4 రోజుల్లో ఐపీఎల్ చాలా పీక్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి మ్యాచ్ ఇంపార్టెంటే, అప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంటే. కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఐపీఎల్ ఎఫెక్ట్ పెద్దిపైదే ఉంటుందా అన్నది జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. నా వరకు వస్తే పెద్ది లాంటి పెద్ద సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐపీఎల్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ పెద్ది లాంటి పెద్ద సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అలాంటి సినిమాకి ఇవ్వాలి. రామ్ చరణ్ సినిమా కూడా వచ్చింది, థియేటర్లో బాగా ఆడుతుంది అంటే ఐపీఎల్ మిగతా వ్యవహారాలు ఏమి పెద్దగా అడ్డు చెప్పవని నా అభిప్రాయం. అందరూ కూడా ఫ్యాన్స్ కూడా చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఇది. కాబట్టి పెద్ది మీద ఐపీఎల్ ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు, కానీ చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు, వీటి మీద ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ టైమింగ్స్ కూడా చూసుకున్నట్లయితే ఒకసారి 2 మ్యాచెస్ ఉంటే కనుక 3 o'clockకి స్టార్ట్ అవ్వడం అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అప్పుడే ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళందరూ ఫ్రీ అవుతారు ఆ టైం స్పేస్ లోనే. సో దానివల్ల టికెట్లు ఎక్కువగా రాకపోవడం, దానివల్ల ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అని అనుకోవచ్చు కదా. అంటే ఐపీఎల్ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, ప్రతిరోజు ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అవుద్ది. 7:30కి స్టార్ట్ అయిన మ్యాచ్ వల్ల ఎలాంటి ఇబ్బంది అంటే 7:30 అంటే ఫస్ట్ షో పోయినట్టే. 6 నుంచి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ షోలు. సెకండ్ షోలు 9:30 నుంచి స్టార్ట్ అవుతాయి. అది 7కి మ్యాచ్ స్టార్ట్ అయితే, 7:30కి మ్యాచ్ స్టార్ట్ అయితే అది 11 వరకు మ్యాచ్ నడుస్తూనే ఉంటుంది. 11, 11:30 అవుతూ ఉంటుంది. సో మీకు ఎటు చూసినా సరే ఫస్ట్ షో పోతుంది, సెకండ్ షో పోతుంది. సో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, జాబ్లకు వెళ్ళి వాళ్ళు కానివ్వండి, ఎక్కువగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మొత్తం సినిమా, అది వాళ్ళ ఎంటర్టైన్మెంట్ స్లాట్. అది ఆఫీస్ అయిపోగానే సరదాగా సినిమాకి వెళ్దాం అనుకుని బుక్ మై షోలో బుక్ చేసుకుంటూ ఉంటారు, సరదా సినిమా చూస్తుంటారు. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ షో, సెకండ్ షోలో ఎక్కువ. ఫుట్బాల్స్ కూడా ఫస్ట్ షో, సెకండ్ షోకి ఎక్కువ కనిపిస్తుంటాయి మార్నింగ్ షో మ్యాట్నీ కన్నా. ఫస్ట్ షో, సెకండ్ షో ముఖ్యంగా మీకు వీకెండ్ తీసుకున్నా సరే, శనివారం, ఆదివారం అయితే వీకెండ్స్ ఎక్కువ థియేటర్లు రష్గా ఉండడానికి కారణం ఏంటంటే ఫస్ట్ షో, సెకండ్ షో ఆక్యుపెన్సీ ఎక్కువ ఉండడం. ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఐపీఎల్లో సాటర్డే, సండే 2 మ్యాచ్లు ఉంటాయి. సాటర్డే సండే 2 మ్యాచ్లు అంటే ఆ మ్యాచ్ 3కి స్టార్ట్ అవుద్ది. అప్పుడు మ్యాట్నీ టికెట్స్ కూడా మనం కోల్పోతాం అనమాట. అంటే ఐపీఎల్ ఈ మ్యాచ్ చూడాల్సిందే అనుకున్న టైంలో సినిమాలు ఏమైనా కొత్త సినిమాలు వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. కానీ పెద్దిలాంటి, మళ్ళీ మొదటికి వస్తే పెద్దిలాంటి సినిమాలకి అలాంటి డిసడ్వాంటేజ్ ఏమి ఉండకపోవచ్చు. రామ్ చరణ్ లాంటి సినిమా ఒకటి వచ్చింది, చాలా బాగా ఆడుతుందంటే ఎవరు ఆపలేరు దాన్ని. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు. టీజర్ గురించి మాట్లాడుకుందాం అన్వర్ గారు. అంటే బర్త్డే టైంకి టీజర్ వస్తుంది అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? టీజర్ అది కట్ చేశారు. ఈసారి యాక్షన్ ప్యాక్డ్గా ఒక టీజర్ అయితే రాబోతుంది.
మనకి పెద్ద కంటెంట్లో ఇప్పటివరకు 2 పాటలు వచ్చాయి. ఆ 2 పాటలు కూడా చాలా మ్యాజిక్ చేశాయి. యూట్యూబ్‌లో అవే ట్రెండింగ్‌లో ఉన్నాయి. దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. 'రైరా రారా' అనే పాట అయితే ఇంకా బ్లాస్ట్ అయింది. ఐపీఎల్ సీజన్‌కి ఈ పాటకి కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే 'పెద్ది' అన్నది క్రికెట్‌కి సంబంధించిన నేపథ్యంలో సంబంధించిన సినిమా కాబట్టి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఈ 2 సినిమాలకి కూడా. ఐపీఎల్ ఒకవైపు ఐపీఎల్ చూస్తేనే రెండో వైపు థియేటర్‌కి వెళ్ళి రామ్ చరణ్ ఆడి క్రికెట్ చూడొచ్చు. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. సో ఇలాంటి కంటెంటే టీజర్‌లో కూడా చూడబోతున్నాం. ఈసారి యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌ని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం బుచ్చిబాబు రెడీ చేస్తున్నాడు. ఓకే. ఇటువైపు మోడర్న్ స్పోర్ట్స్, ఇటువైపు రూరల్ స్పోర్ట్స్ కి మధ్య కాంపిటీషన్ లాగా కనిపిస్తుంది అనుకోవచ్చు. సో మీరు చెప్పినట్లు పెద్దకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి వచ్చే ఫ్లో, దానికి ఉండే ఫ్యాన్స్ అదంతా ఉంటారు. కాకపోతే ఆ టైంకి రిలీజ్ అయ్యి ఇంకా ఏమేమి మూవీస్ ఉన్నాయి, దానిపైన ఐపీఎల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అంటే పెద్ది ఏప్రిల్ 30న వచ్చేస్తుందని చెప్పేసి ప్రొడ్యూసర్లు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. కానీ ఇండస్ట్రీలో ఏమంటున్నారంటే పెద్ది 30న వస్తుందా రాదా, రాకపోవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 15 వరకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే 15 రోజుల్లో మీరు సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేయాలి, సెన్సార్ చేసుకోవాలి, ప్రమోషన్ చేసుకోవాలి, ఇంత హంగామా ఉంటుంది. సో హరీబరీగా ఏమైనా అవ్వచ్చేమో అన్నది ఇండస్ట్రీలో ఒక టాపిక్ నడుస్తుంది. కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఏప్రిల్ 30న ఎట్టి పరిస్థితుల్లో పెద్దని రెడీ చేస్తామని చెప్పేసి 24 గంటలు దాని మీద వర్క్ చేస్తున్నారు. ఒకవైపు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఒకవైపు షూటింగ్ జరుగుతుంది. సెకండ్ యూనిట్ని కూడా తీసుకొచ్చి షూటింగ్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్, మా టెక్నీషియన్స్, డైరెక్టర్స్ ఎయిమ్ ఒకటే, ఇది ఈ సినిమాని ఖచ్చితంగా మే 30ని తీసుకురావాలి. ఒకవేళ అటు ఇటు అయితే క్యాష్ చేసుకోవడానికి కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు స్వయంభూ లాంటి ఒక సినిమా ఉంది. దాన్ని ఒకవేళ పెద్ది రాకపోతే ఏప్రిల్ 30న స్వయంభూ అనే సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మే 1న గాయపడ్డ సింహం అనే ఒక సినిమాని రెడీ చేశారు, అనౌన్స్మెంట్ కూడా చేశారు. వాళ్ళ కండిషన్ కూడా ఏంటి, ఒకవేళ పెద్ది రాకపోతే మేము వస్తాం, పెద్ది వచ్చినా సరే మాకు థియేటర్లు అందుబాటులో ఉంటే మేము రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే పెద్దికి మాకు పెద్ద పోటీ ఏం లేదు. ఆ పెద్ది లాంటి సినిమాకి ఓవర్ఫ్లోస్ వస్తే ఆ జనంతోనైనా సరే మేము సాటిస్ఫై అయిపోతాం అని చెప్పేసి ప్రొడ్యూసర్లు కూడా చెప్పారు. కండిషన్స్ ఏంటంటే పెద్ది రాకపోతే కనుక చాలా సినిమాలు, ఇప్పుడు మనం 2 సినిమాలు చెప్పుకున్నాం, ఒకవేళ పెద్ది రాదని తెలుసుకుంటే మిగతా సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి ఐపీఎల్ లాంటి సీజన్ వచ్చిన ఐపీఎల్ ఎఫెక్ట్ పెద్ది లాంటి పెద్ద పెద్ద సినిమాలకు ఉండకపోవచ్చు, కానీ మిడ్ రేంజ్ సినిమాలకి, ముఖ్యంగా స్వయంభూ, డెకాయిట్, రాకాస, ఇప్పుడు మనం చెప్పుకుని గాయపడ్డ సింహం, ఇలాంటి సినిమాల మీద అయితే దాని ఎఫెక్ట్ కొంచెం గట్టిగా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే రిస్క్ పీరియడ్ అనుకోవచ్చు, ఎందుకంటే సమ్మర్ సీజన్ వచ్చింది అంటే సినిమాలన్నీ దృష్టి పెడుతూ ఉంటాయి. మరి ఈ రిస్క్ని రాబోయే రోజుల్లో ప్రొడ్యూసర్స్ ఎలా తీసుకుంటారండి? అంటే ఇప్పుడు పెద్ది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అండి. ఐపీఎల్ వస్తున్నా కూడా తమ కంటెంట్ మీద, తమ హీరో మీద నమ్మకంతో వాళ్ళు పెద్దిని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు పెద్ది రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే అవకాశం ఉంది. పెద్ది వచ్చి దానికి గొప్ప ఫ్లోస్ వచ్చి పుష్పలాగో లేదంటే త్రిపురలాగో మంచి కలెక్షన్లు వస్తే ఐపీఎల్ సీజన్ మనల్ని ఏం చేయలేదన్న కొత్త నమ్మకం, కొత్త ఉత్సాహం ప్రొడ్యూసర్లకు ఉంటుంది. చాలా కాలంగా సంబర్ని వేస్ట్ చేసుకుంటూ వచ్చింది టాలీవుడ్ అనేది. టాలీవుడే కాదు, బాలీవుడ్ మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఐపీఎల్ వస్తుంది, మనం ఎందుకు రిస్క్ చేయాలి అని భయపడ్డారు. కానీ పెద్ది అలా చేయట్లేదు. ఐపీఎల్ ఉన్నా సరే మా సినిమా మా సినిమానే, మా సినిమాకి వచ్చే ఆడియన్స్ మా సినిమాకి వస్తారు, ఐపీఎల్ని కూడా బీట్అవుట్ చేసే కంటెంట్ మా దగ్గర ఉందని చెప్పేసి వాళ్ళు రిస్క్ చేస్తున్నారు. ఒకవేళ పెద్ది హ్యూజ్ హిట్ అయ్యి, ఖచ్చితంగా హిట్ అవుద్ది, ఎందుకంటే ఆ వైబ్స్ కనపడుతున్నాయి. హ్యూజ్ హిట్ అయ్యి ఎప్పట్లాగే జనం మళ్ళీ థియేటర్లకి ఎక్కువ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సీజన్స్లో, రాబోయే సమ్మర్స్ పెద్ద సినిమాలు ఎక్కువ దించడానికి మన వంతు ప్రయత్నాలు, ప్రొడ్యూసర్స్ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ నమ్మకం ఇచ్చేది పెద్ది ఇప్పుడు. అంతే, ఖచ్చితంగా. సో ఇట్లా చూసుకున్నట్లయితే ఐపీఎల్ ప్రభావం పెద్ది పైన కనిపించే ఛాన్స్ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రొడ్యూసర్స్ రిస్క్ తీసుకున్నారు. ఎందుకు? నమ్మకంతో. తెలుగు ప్రేక్షకులు ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ది సినిమా కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. సో ప్రొడ్యూసర్స్ నమ్మకం ఏ విధంగా ఫలిస్తుందో చూడాలి.